పుష్ప 2 సంధ్య థియేటర్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ ముగిసిపోయినట్లే అంటున్నారు. శ్రీతేజ్ కోలుకోవడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేలా ఉన్నాయంటున్నారు. ఇలాంటి టైంలో మెగా పగకి పని చెప్పాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇది సడన్ గా బన్నీ మీద సోషల్ మీడియాలో పెరిగిన కామెంట్స్. సడన్ గా ఈ కామెంట్స్ రేజ్ అవడానికి రీజన్ పుష్ప 2లో డిలీట్ చేసిన 20 నిమిషాల ఫుటేజ్ ని ఇప్పుడు యాడ్ చేయడం. వాళ్ళ సినిమా వాళ్ళిష్టం, ఇంకొంత ఫుటేజ్ యాడ్ చేసి పుష్ప 2ని రిలీజ్ చేస్తారు. దాంట్లో మెగా పగేంటి అనే డౌట్ ఎవరికైనా వస్తుంది, కానీ అక్కడే మెగా మతలబ్ ఉంది. ఎగ్జాక్ట్గా గేమ్ చేంజర్ రిలీజ్ అయిన మరుసటి రోజే పుష్ప 2 తాలూకా కొత్త ఫుటేజ్ రిలీజ్ కాబోతుంది. అంటే గేమ్ చేంజర్కి కూడా ఎక్కువ థియేటర్స్ దొరకకుండా చేసేందుకు ఈ పని చేస్తున్నారా? ఒకవైపు పుష్ప 2 ఆడే థియేటర్స్ ఇవ్వకుండా మరోవైపు గేమ్ చేంజర్కి పుష్ప 2 కూడా పోటీ ఇవ్వాలంటే ఇలాంటిది ఏదో చేయాలి. ఇదేనా బన్నీ స్కెచ్? ఇది ప్రశ్న రూపంలో ఎదురవుతున్న సోషల్ మీడియా డౌట్. మెగా హీరోలు ఒక్కొక్కరిగా సంధ్య థియేటర్ మీద సానుభూతి చూపించినా మెగా పగ మాత్రం అలానే ఉంది. అందుకే అల్లు అర్జున్ గిల్లుతున్నాడా? హ్యావ్ ఎ లుక్. జనవరి 11న పుష్ప 2 మూవీలోంచి తీసేసిన 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ కాబోతోంది. పుష్ప 2 ఆడే థియేటర్స్ అన్నింటిలో కూడా ఈ ఫుటేజ్ యాడ్ చేసి ఆడియన్స్ కి ట్రీట్ ఇస్తున్నామంది పుష్ప 2 టీం. ఇంతవరకు బానే ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు? ఇదే మెగా వార్ మీద ఫైర్ అయ్యే బ్యాచ్ డౌట్. ఆల్రెడీ అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న గ్యాప్ మీద జనాలకు క్లారిటీ ఉంది. దానివల్లే పుష్ప 2 రిలీజ్ టైంలోనే కాదు, వసూళ్ల విషయంలో కూడా మెగా హీరోల నుంచి రెస్పాన్సే లేదు. అలాంటి టైంలో సంధ్య థియేటర్లో తొక్కిసలాట, ఆ తర్వాత మహిళ మరణించడం, దానివల్ల 5 అడుగుల అతిగాడంటూ జనాలు బన్నీని తిట్టుకోవడం, ఇంత డ్యామేజ్ జరిగింది. కట్ చేస్తే పుష్ప 2 జోరు తగ్గింది. త్వరలో ఓటీటీ రిలీజ్ కాబోతోంది. ఈ నెలాఖరులోనే పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ అన్నారు. కాబట్టి ఇంకా బన్నీ మీద పెద్దగా న్యూస్ ఉండకపోవచ్చు. హాస్పిటల్లో శ్రీతేజ్ కోలుకుంటుండడంతో బన్నీ వివాదానికి ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పడే టైం వచ్చిందన్నారు. సరిగ్గా అలాంటి టైంలో మెగా పగకి పని చెప్పాడు బన్నీ అంటున్నారు. దానికి కారణం గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే టైంలో పుష్ప 2 మూవీని థియేటర్స్ లోంచి తీసేయాలి. అదేం రూల్ కాకపోయినా పుష్ప 2 విడుదలైన 5వ రోజు నుంచే వసూళ్లు సౌత్ లో డ్రాప్ అయ్యాయి. కేవలం హిందీ వర్షన్ కే వసూళ్లు వస్తున్నాయి. అవి కూడా అయిపోయాయనే మాటే వినిపిస్తోంది. ఇక పుష్ప వచ్చి నెల దాటింది. థియేటర్స్ లో గోల తగ్గింది. కాబట్టి పుష్ప 2 ఆడే థియేటర్స్ అన్ని గేమ్ చేంజర్ కి దక్కాలి. అలా దక్కకుండా ఉండేందుకు పుష్ప 2లో డిలీట్ చేసిన సీన్లను తిరిగి కలుపుతున్నామంటూ అల్లు అర్జున్ స్కెచ్ వేశాడు అంటున్నారు. పుష్ప 2 కొత్త ఫుటేజ్ కోసం జనం వస్తారా రారా అటుంచితే కొత్త ఫుటేజ్ యాడ్ అయింది కాబట్టి పుష్ప 2 ఆడే థియేటర్స్ మరో పాన్ ఇండియా మూవీకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు లక్కీగా కొత్త ఫుటేజ్ చూసేందుకు పుష్ప 2 కోసం కొత్త టికెట్లు తెగితే అది గేమ్ చేంజర్కి మైనస్ అవ్వచ్చు. ఇదే కారణంతో పుష్ప 2 టీం గేమ్ చేంజర్కి బొక్కబెట్టే ప్రయత్నం చేస్తోందన్న కామెంట్స్ పెరిగాయి. బన్నీ మెగా పగని ఇలా తీర్చుకుంటున్నాడనే ట్రోలింగ్స్ మొదలయ్యాయి.